అక్రమ మైనింగ్ ద్వారా ఒక పక్క తెల్లరాయి మరొక పక్క ఎర్రమట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆయన రాష్ట్ర అధికారులపై ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మైనింగ్ ను ఆపాలని తాను డిసెంబర్ 2 నుండి ఆందోళన చేస్తుంటే రాష్ట్ర స్థాయి అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఇలాకాలో అక్రమ మైనింగ్ కు హద్దులు లేకుండా పోయాయని, అధికారులకు అన్ని తెలిసి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. అక్రమాలపై చర్యలు తీసుకోలేని వారికి అధికారులు ఎందుకు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచితే అడిగేవారు లేరన్నారు. పరిసరాల ప్రాంతాల గిరిజన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని అన్నారు. ఈ అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశారని, వారు స్పందించకపోవడంతో వారిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అత్యంత భయంకరమైన పేలుడు పదార్థాలు, ఇల్లీగల్ మైనింగ్ 70 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎత్తేస్తున్నారు. పట్టుకునేది సైదాపురంలో 100 ఎకరాల్లో ఎత్తేస్తున్నారు. పట్టుకునే దిక్కులేదు. అటు సైదాపురం అదే, ఇక్కడ రాపూర్ అంతే, గూడూరు అంతే, పొదలకూరు అంతే. ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాను నేను. అందుకని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చా మీ 5 మంది మీద, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీ. మళ్ళీ న్యాయస్థానాల మెట్లెక్కతా. ఈ రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది. మేమందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుండా, ఈ జిల్లాలో సిలికాది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతా. తెల్లరాయి కేజీఎఫ్లు మించి అలా బంగారం గనుల్లో కేజీఎఫ్ సినిమాలు వచ్చినాయి. కేజీఎఫ్ 1 and 2, ఇప్పుడు కేజీఎఫ్ 3 నడుస్తూ ఉంది నెల్లూరు జిల్లాలో. వెంటనే కంప్లీట్ అరెస్ట్ చేయకపోతే, ఇప్పుడు రాత్రి సిగ్గుందంటే ఈరోజు డేట్ ఎంత? 27 రాత్రి 7:27కి 27 ఇంకొక మిషన్ రాత్రి ఎంత టైం? 7:27 రాత్రి జరిగింది. అంటే డిసెంబర్ 2 నుంచి మీకు చెప్తా ఉంటే, డిసెంబర్ 2 నుంచి చెప్తుంటే డిసెంబర్ 27, 28 వరకు క్రిమినల్ కేసు పెట్టా. నేను మీద క్రిమినల్ కేసు పెట్టా. బికాస్ దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. యువర్ ఆల్ రెస్పాన్సిబుల్. అందుకని డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. అరే ఐఏఎస్లు, ఐపీఎస్లు గోల్డ్ గెల్లుకుంటే, ఆయన వెంకటరెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మొత్తం దోచుకున్నాడు. మళ్ళీ ఇలా అక్కడికి వెళ్ళిపోతున్నా అంట. డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి మొత్తం వేల కోట్లు దోపిడీ, వెళ్ళిపోతున్నా అంట. మీరు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీ ఈ రాష్ట్రంలోనే పనిచేయాలి కదా. మీరు కూడా వెళ్ళిపోండి. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తేలే. ఆయన మంత్రి ఎందుకు కారు కూతలు కూస్తుంటాడు, అడగపోలేదు. సిగ్గుండపడలేదంటే ఆయనక, నువ్వు జిల్లా మంత్రివే. మేము పోయినాం, సైదాపురం పోయినాం, 2వ సారి మా వాళ్ళందరూ పోయినారు. సిగ్గు లేకపోతే సరే. నేను సత్యాగ్రహం కూర్చుంటే హిజ్రాల్ని పంపించిన వాడివి నువ్వు చేతగాని మంత్రివి. ఆ పేలుడు పదార్థాలు నీ ఊరు కూడా బాధ్యులేసి అవి కన్నా బ్లాస్ట్ అయితే తాడిపత్రి, తోడేరు 2 కలిసిపోతాయి. ఊరికే బలిసిపోయి కూర్చొని మాట్లాడబాకు. జరిగిన దానికి సమాధానం చెప్పు. ఏమని ఫిర్యాదు చేశానంటే, డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 2, 3, 4 ఈ హైయర్ అథారిటీస్ 5 మందికి, చీఫ్ సెక్రటరీ నుంచి ఎస్పీ దాకా నేను కంప్లైంట్ చేశా. విత్ ప్రూఫ్స్, GPS మ్యాప్స్ పంపించా. డిసెంబర్ 7 వాడు హైకోర్టు ఆర్డర్ తెచ్చారు. డిసెంబర్ 16, 17, 18 14 హిటాచీలు, 30 డంపర్లు, ఆ పేలుడు పదార్థాలు అన్నీ తీసి చూపించి మళ్ళీ మెయిల్ పంపించా. డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పంపించా. ఈ రోజుకి ఎందుకు యాక్షన్ తీసుకోలేదో, మీరందరూ దానికి బాధ్యులు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి. ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ పొలం, అది గవర్నమెంట్ ల్యాండ్, ఎవరి తాత సొత్తు కాదు.
అవి కాపలా కాయలేని దానికి మీరు ఎందుకు ఇంత పొడుగున ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పేసి బిళ్ళలు తగిలించుకునేది దేనికి మీరు? అందుకని మీ మీదే కేసు పెట్టా. ఏమి నువ్వు చీఫ్ సెక్రటరీ అయితే, డీజీపీ అయితే, చీఫ్ మినిస్టర్ అయితే సపరేట్ చట్టాలు ఉన్నాయా? మీకు ఏమైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా?